తాజాగా మన బ్యాంకులతనంతో అభివృద్ధి చెందిన బ్యాంకులు రుణాలు ఇస్తే పొద్దున భవిష్యత్తు నాశనం పెట్టారు. మరి ఎవరి కోసం ఉన్నారు, ఎందుకోసం ఉన్నారు అర్థం కాని పరిస్థితి. అటువంటి సమయం మాట్లాడేదో అంతమందికి నాకు టైం ఇచ్చినా నాకు సరిపోదు అన్నగారు చెప్పుకోవడం. నాకు అట్లా చెప్పిండు నాకు నేను చూసినా నేను అన్నగారికి టిఎన్ఎస్ 317 యాక్ట్లో చట్టంలో సవరణ తీసుకురావాలని దాని గురించి మనం చర్చా కార్యక్రమం ఈరోజు జరుపుతున్నాము. మనకు భారత స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి చట్టాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా చట్టాలలో కూడా మార్పులు చేయడం జరిగినది. రాజ్యాంగంలో మార్పులు జరిగినవి, చట్టాలలో మార్పులు జరిగినవి. ఈరోజు మన వృత్తి మనం చేసుకుంటూ మన జీవనం మనం కొనసాగించుకుంటూ ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు లేకున్నా కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నప్పటికీ మన వృత్తి మనం తీసుకుంటూ మనం జీవనం కొనసాగిస్తున్న సందర్భంగా పోలీసుల ద్వారా అక్రమ రికవరీలు చేయబడినటువంటిది మన స్వర్ణకారులను వేధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమ రికవరీలో 90% బోగస్ రికవరీలే జరుగుతున్నాయి. 317 యాక్ట్లో ఏం చెప్తుంది? దొంగిలించినటువంటి వస్తువుని రికవరీ చేయాలి అంటుండు. దొంగిలించినటువంటి వస్తువుని స్వర్ణకార దగ్గర వేస్తే దొంగకి ఏమవుతుంది? ఇవాళ స్వర్ణకార దగ్గర రికవరీ చేస్తుండు, కోట్ల సరం చేస్తుండు, లేకుంటలేదు. దొంగ ఏముంది, ఒక నెల రోజుల తర్వాత బయటకు వెళ్తుండు, మళ్ళీ అదే దొంగతనం చేస్తుండు, మళ్ళీ ఇంకో స్వర్ణకారుని చూపిస్తుండు, ఆ స్వర్ణకారుని దగ్గర పోలీసులు రికవరీ చేస్తుండ్రు, మళ్ళీ యథాతంతుగా జరుగుతుంది. అసలు చట్టాలు పెట్టింది దేనికి? ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఉండాలంటే దొంగతనం చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడాలి. ఇక్కడ శిక్ష పడుతుంది, దొంగ పడతలేదు, స్వర్ణకారునికి పడుతుంది. మనకు తెలియక మన పేద ఏదో ఆపదలో ఉన్నాం, అదన్నో ఇదన్నో అంటే కొంత, కానీ దొంగిలించిన వస్తువు అంటే మాత్రం మనం కూడా ఎన్నడికి కొనలేని పరిస్థితి. కొనం అయ్యా బాబు ఇది మనం కొనమని చెప్తాం, అదే ఆపద ఉందని సాపద ఉందని అదో ఇదో అని చెప్తే మన లోకల్లో తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ చట్టాలు పెట్టింది నేరం చేసిన వాళ్ళని శిక్షించాలని పెట్టింది. కానీ ఇక్కడ శిక్ష ఎవరికి పడుతుంది? నేరం చేసిన వారికి పడతలేదు. తెలియక తెలియక స్వర్ణకారుడు తీసుకున్నటువంటి బంగారాన్ని మనం డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాం. కానీ దొంగ మంచిగా బలాదూరుగా తెల్లారి గల్లా వేసుకుంటుండు, తిరుగుతుండు, మళ్ళీ దొరికిన కాడ దొంగతనం చేస్తుండు, మళ్ళీ తీసుకొస్తుండు, స్వర్ణకారానికి అమ్ముతుండు, మంచిగా రాజు లెక్క తిరుగుతుండు. ఎంతో పరువుతోటి విలువతోటి గతంలో నుంచి మన తరతరాలుగా స్వర్ణకార వృత్తిని నమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి మనల్ని ఒక దొంగనమ్మటేసుకొని వచ్చి పోలీసు వాళ్ళు ఒక జీప్లో తీసుకొచ్చి గుట్టుగా మనం విలువతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్న మనల్ని పోలీసు వాళ్ళు ఇంటి ముందర తీసుకొచ్చి దొంగను దింపి ఎవరికి అమ్మినాం అని చెప్పి చూపిస్తే సమాజంలో స్వర్ణకారుల యొక్క విలువలని దిగదార్చే విధంగా పోలీసు వారి యొక్క చర్యలు ఉన్నాయని కూడా మేము భావిస్తున్నాం. ఈ చట్టాలలో ఎందుకంటే రాజ్యాంగంలో మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో మార్పులు జరిగినాయి, చట్టాల్లో కూడా మార్పులు జరిగినాయి. మనం పెద్ద ఎత్తున అన్నగారు చెప్పినట్టు 1,00,000 మందితో మనం ఒకటి కార్యక్రమం పెట్టి చట్టాలలో మార్పు తీసుకొచ్చి కంపల్సరిగా ఇందులో దొంగిలించినటువంటి దొంగ ద్వారానే సొమ్మును రికవరీ చేయాలి, కానీ స్వర్ణకారుల మీద దాడి చేయకూడదని మనం అన్నగారు చెప్పిన సందర్భంగా మనం వారికి మద్దతిస్తూ లక్షలాదిగా మనం తరలి వచ్చి అన్నగారికి మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మా చండూరులో కూడా జరిగింది. గత ఒక 1 year కావచ్చు, 1 year దాటింది. 1/2 కిలో బంగారం అని 3 కొన్నారని మన స్వర్ణకారులని తీసుకుపోయారు. ఎక్కడి నుంచి? ఇక పెద్దంబర్పేట పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చి ప్రభాకరాచార్య, ఆయన కూడా మన చారీలా అంటే చారీ సిఐ గారు, ఇంటెలిజెన్స్ ఆయన, 3 స్వర్ణకారులు కలిపి మొత్తం 25 కిలోల బంగారం కొన్నారు అని చెప్పింది. సరే కొన్న ఆయన ఏం చేయాలి మరి? కొన్నాడు అని చెప్తుండు కదా, చక్కగా స్టేషన్ తీసుకుపోయా, మరి ఏం చేయాలి? ఊరు బయట ఆపుతాడు, దేవులకి వెళ్ళి తీస్తాడు, చూపిస్తాడు, బెదిరిస్తాడు, అలా 10 యంత్రాలు కట్టరు, ఇన్నో వదిలేసిపోతుంది మళ్ళీ అంటే ఎక్కడ పోతుంది సమాజం? పోలీసు వ్యవస్థ ఎక్కడ పోతుంది అసలు? అంటే మన చట్టాల్లో కూడా మనకు కూడా అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. ఈ చట్టాలలో మార్పులు వచ్చినట్టయితే, ఆ చట్టాల మీద అవగాహన మనకు కూడా వచ్చినట్టయితే, అక్కడే నిలబడి ఉన్న మనం కూడా పోలీసులను కూడా ప్రశ్నించేంత ధైర్యం మనకు కూడా ఉండాలి. సార్ తప్పు చేసిన నిజంగానే దొంగిలించిన సొమ్ము కొన్నాం సార్, నేను కొన్నా, చలో పోదాం, కోర్టుకు పోదాం, మనం ఏదో చూసుకుందాం, ఆ కోర్టులో న్యాయం ఏంది, మనం డబ్బులు కట్టినాం, అది కట్టినాం చూసుకునే అధికారం ఎప్పుడు వస్తుంది? ఈ చట్టాలలో మార్పులు వచ్చినప్పుడు వస్తుంది. మనకు కావాల్సింది ఆ చట్టాలలో మార్పు తీసుకురావాలి. కాబట్టి మనం కూడా మన స్వర్ణకారులో కూడా ఐకమత్యంగా ఉండి మనలో కూడా ఈ చట్టాలను రూపొందించేది ఎవరు? రాజ్యాంగాన్ని
నిర్వహించాలంటే చట్టసభలలో జరుగుతుంది. మన స్వర్ణకారులు కూడా రాజకీయంలో కూడా ఎదిగి దాన్ని సాధించుకోవడంలో ముందుండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొండోజు నరసింహాచార్య గారికి ప్రత్యేక ఈ స్వర్ణకారుల యొక్క సమస్యల గురించి యొక్క ప్రెస్ సమావేశాన్ని నిర్వహించినటువంటి ఈ సమావేశ అధ్యక్షులు కొండోజు నరసింహాచార్య గారికి మరియు ఈ వేదికల మీద ఉన్నటువంటి భువనగిరి అధ్యక్షులు బాలాచార్య గారికి, జనగామ పెద్దలు నారోజు రామేశ్వరాచార్య గారికి, పావుల జగన్నాథం గారికి మరియు మా నల్గొండ బిడ్డ పెన్నకంటి సత్యం గారికి, ఇక్కడ వచ్చినటువంటి వివిధ మండలాల జిల్లాల స్వర్ణకార సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క 411 జీవో అనేది ఈ యొక్క 272 జీవోలో సెక్షన్ 411 అనేది చాలా కఠినమైన ఈ స్వర్ణకారుల కోసం అది ప్రత్యేకంగా చేయబడింది. యాక్చువల్గా స్వర్ణకారులని వేధించాల్సిన అవసరం లేదు. అసలు దొంగ దొరికితే రికవరీ చేయాలని ఏ చట్టంలో కూడా లేదు. ఇది ఒక సీఏ గారే నాకు ప్రత్యేకంగా చెప్పిండు మొన్న. మా బాధ్యత ఏమైనా దొంగను పట్టుకొని రిమాండ్ చేసి కోర్టుకు పంపించాల్సిందే, కానీ ఈ 411 అనేది మాకు ఒక వరంలాగా దొరికింది. దీనివల్ల మేము స్వర్ణకారులను వేధించి వాళ్ళ దగ్గర మేము దాన్ని కొద్దిగా రికవరీ చేసుకొని మా జేబులు కూడా నింపుకోవడానికి ఇది ఒక అవకాశం దొరికింది. కాబట్టి దీన్ని మేము అమలు చేస్తున్నాం తప్ప అసలు రికవరీ చేయమని చెప్పి ఎక్కడ చట్టంలో కూడా లేదు. అయినా మనల్ని వేధించాలంటే అసలు మొదలు 360 సెక్షన్ ప్రకారం మనకు మొదలు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ మండలం ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ ముందల పంచనామా చేసి ఇది వాస్తవా కాదా అని చెప్పి నిర్ధారించిన తర్వాతనే అతన్ని తీసుకుపోయి ఆ పోలీస్ స్టేషన్లో, ఇది అసలు యాక్చువల్గా స్టేషన్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మన స్వర్ణకార సంఘం ఆఫీసులో కానీ మన బజార్లో కానీ జరగాల్సినటువంటి విషయం ఇది. ఇది 272 జీవోలో పక్కాగా ఉన్నది. 2008 సంవత్సరంలో ఇది నేను అప్పుడు మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు ఉన్నప్పుడు జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండే మా పక్క నియోజకవర్గం. మా మిర్యాలగూడకి ఎప్పుడు మాకు అత్యంత సన్నిహితుడు. ఆయన దగ్గర పోయి నేను ఈ రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చినప్పుడు మా రాష్ట్ర కార్యదర్శి గారు కట్టా సత్యనారాయణ గారు ఇస్తే నేను నాకు ఇచ్చినాక నా లెటర్ ప్యాడ్ మీద 10 రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఇట్లా హోమ్ మినిస్టర్ నుంచి సెక్రటరీ నుంచి రాండి, మీకు హోమ్ మినిస్టర్ని పేషి నుంచి ఫోన్ వస్తే నేను వెళ్తే నేను ఒక్కడిని పోతే బాగుండదు, మన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, కార్యదర్శి ఉన్నాడు, వాళ్ళని కూడా పిలవాలంటే వాళ్ళని కూడా తీసుకొని పోయి మేము ఆ జీవో కోసం పోరాడినాం. కానీ అది సగంలోనే ఆగిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం, అది మళ్ళా ఇది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం కనుక పోరాటం చేస్తే ఈ జీవోని అయితే మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థ హైదరాబాద్ పట్టణానికి కాకుండా ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలలో కూడా ఈ లలిత జ్యువెలరీ, మా మిర్యాలగూడలో కూడా లలిత జ్యువెలరీ వాళ్ళు వచ్చిండ్రు. వీళ్ళ వచ్చే కారణంగా మిర్యాలగూడ లాంటి చిన్న పట్టణంలో కూడా స్వర్ణకారులకు వాటి ద్వారా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే మన నరసింహాచారి గారు దీనికి ఒక సొల్యూషన్ పెట్టారు. మనం కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక కార్పొరేట్ స్థాయిలో మనం కూడా ఒక జ్యువెలరీ షాప్ పెట్టుకోవచ్చు. అదే క్లస్టర్ లాగా ఏర్పాటు చేసుకొని మనం ఇంత కాంట్రిబ్యూషన్ కట్టుకొని ఎంఎస్ఎంఈ ద్వారా చేసుకుంటే బాగుంటుంది. ఈ ఆలోచన నాకు కూడా ఉన్నది. గతంలో మేము కూడా 2-3 సార్లు విజయవాడ పోయి వచ్చినాం. అక్కడ స్వర్ణ బజార్ అనేది చక్కగా నడుస్తుంది. కరీంనగర్లో కూడా ఫిలిగ్రీ చాలా బాగా నడుస్తుంది. ఆ దిశలో మనం కూడా పోతే చాలామందికి ఉపాధి కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కొండోజు నరసింహాచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. ఒక విషయం, ప్రతిపక్షాల వాయిస్ మనం ప్రభుత్వంతో కొట్లాడాలి, ముఖ్యమంత్రి వరకు మన వాయిస్ ఇవ్వాలంటే బీసీ సంఘాలతో పాటు వీళ్ళు మనకు తోడు ఉండాలి. ఇన్ని రోజులు మనం ఏం చేసినామంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ భజన చేసుకుంటా 4 గోడల మధ్యలో మాట్లాడుకుంటూ వస్తుంటే మనకేం జరగలేదు. ఇప్పుడు అట్లా కాదు, మనం ఉద్యమం చేయాలి. ఉద్యమం చేయాలంటే మన బలం సరిపోదు, మనకు సపోర్ట్గా వీళ్ళు కావాలి. మనం ఇక్కడ మాట్లాడుకున్నాక డైరెక్ట్ అందరం కలిసి అక్కింటికి పోదాం. అక్క వచ్చేస్తుంది గద్వాలకి వెళ్ళి, మనం ఆడ పోతే అక్క మన గురించి అందరి గురించి మాట్లాడుతుంది. టైం ఆమె వచ్చే మనం ఇక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళేసరికి ఆమె వచ్చేస్తుంది అంతే. ఎందుకంటే ఇక్కడ పెడుమూడు స్టార్ట్ అవుతాయి, కొద్దిసేపు అయితే అంతా క్లబ్ ఇది. ఏం లేదు, లొకేషన్ షేర్ చేస్తే డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోదాం అందరం. ఇప్పుడు ఎవరన్నా మారో సీనన్న, నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి సీనన్న మాట్లాడాల్సిందో కోరుతున్నాను. సభాధ్యక్షులు కొండోజు నరసింహాచారి గారికి మరియు ఇంకా వేదికలు అందించిన పెద్దలందరికీ నా యొక్క వందనములు.
जय विश्वकर्मा, जय विश्वकर्मा। श्रीकांतचारी अमर है, श्रीकांतचारी अमर है, श्रीकांतचारी अमर है, श्रीकांतचारी अमर है। ఈ స్లోగన్స్ ఫస్ట్ చెప్పాలి మనం ఎక్కడ పోయినా కానీ. శ్రీకాంతచారి మన తెలంగాణ మలిదేశ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడైన వీరుడు. అయితే ఇది మనం కంపల్సరీ వీళ్ళకి మనం జ్ఞాపకం చేసుకుంటా మనం సభ నడపాలి. ఇంకోటి విశ్వకర్మ అంటే త్రేతాయుగంలో శ్రీమన్నారాయణ ఒక ఇల్లు కడతాడు. ఇల్లు కడితే అక్కడ పార్వతీ శివుడు కూడా పోతారు. అయితే పార్వతి ఏమంటే నాకు కూడా ఒక ఇల్లు కావాలని చెప్తే మనకు ఇల్లు మనకు పడదు, మనం ఇక్కడనే కొండలలో కుట్టాలన్నా లేదా నాకు ఇల్లు కావాలని చెప్తే విశ్వకర్మ పిలిపిస్తారు. అప్పుడు విశ్వకర్మ పిలిపించి ఆర్కిటెక్చర్, ఇప్పుడు ఆయన త్రేతాయుగంలో ఆర్కిటెక్చర్, పెద్ద ఆర్కిటెక్చర్, దేవుళ్ళకు ఇల్లు కట్టిన ఆయన విశ్వకర్ముడు. అయితే ఆయన అంటాడు, ఈయన చెప్తే ఈయన డిజైన్ చేస్తాడు. ఆ డిజైన్ ఇల్లు కడతా అంటే లంకలో ఇల్లు కడతారు. అది లంకలో ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశంకు రావణుని తండ్రికి పిలుస్తారు. రావణుని తండ్రికి పిలిస్తే రావణుడు తాడు అప్పుడు బ్రాహ్మణుడు, ఆయన పూజ చేస్తాడు. పూజ చేసినాక రావణుడు అడుగుతాడు, గురుదక్షిణ అడుగుతాడు శివుడికి. గురుదక్షిణ అడిగితే శివుడు అంటే ఏం కావాలంటాడు, ఈ ఇల్లు నాకు ఇచ్చేయమంటాడు ఆయన. ఆ ఇల్లు ఆయనకి ఇచ్చేస్తారు. ఇచ్చేసినాక పార్వతీదేవి శపిస్తుంది, ఏమని, ఈ ఇల్లు కాలిపోతుంది ఒక రోజు అని చెప్పిస్తుంది. ఆ తర్వాత అది కాలిపోతుంది. అంటే అంత పెద్ద కులంలా పుట్టిన విశ్వకర్మలకు ఈరోజు పోలీసుల వేధింపులు అనేటివి, ఇది చాలా అన్యాయం. దీనికి ఫస్ట్గా డీజీపీని కలవాలి, పోలీస్ హోమ్ సెక్రటరీని కలవాలి. ఇంకోటి మానవ హక్కుల సంఘంలో కూడా ఒక కేసు ఫైల్ చేయాలని నా యొక్క ఒక చిన్న సలహా. మానవ హక్కుల సంఘంలో కూడా మనం ఒకటి కేసు ఫైల్ చేయాలి. దీనికి మన ఒకటి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకోవాలి మనం హైకోర్టు నుంచి. మా మీద కేసులు లేకుండా ఒక స్టే ఆర్డర్ కూడా దొరికితే కూడా ఒక మంచి అడ్వకేట్ని పట్టుకునేసి ఒక స్టే ఆర్డర్ని కూడా మనం తెచ్చుకుంటే కొంచెము పోలీసులకు కూడా భయం ఉండేటట్టు ఉంటుందని నాకు చిన్న సలహా. ఈ సమయం ఇచ్చినందుకు దాసోజు నరసింహాచారి గారికి, మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు జనగామ జిల్లా భువనగిరి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా విశ్వకర్మ ఛానల్ నుంచి చాలా కష్టపడి వాళ్ళు అందరినీ కూడా ఒక తాటి మీదకి తేవడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఒక పక్క అటు కుల సంఘాలైనా మిగతా అన్ని సంఘాలు ఎట్లా కష్టపడుతూ ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఐక్యతతో పాటుగా రాజకీయ నాయకులను నిలదీసే కార్యక్రమాన్ని వీరు మాత్రమే భుజానికి ఎత్తుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా వారికి మద్దతుగా ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎదుగుతున్న సమాజం లోపల ఎప్పుడు కూడా అనైక్యత అన్నది ప్రధానమైన అడ్డంకిగా ఉంటుంది. ఎదిగిన వాళ్ళకు ఐక్యత ఇన్నర్గా ఉంటుంది, వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, కిందున్న అన్న ఐక్యత బయటపడుతూ ఉంటుంది. కానీ బీసీ కులాల లోపల ప్రధానంగా ఈ అనైక్యత అన్నది పెద్ద గొడ్డలి పెట్టులాగా ఉన్నది. ఏ ఉద్యమం వచ్చినా త్యాగాలు చేయడంలో మన బీసీలు ముందుంటూ ఉన్నారు. అందులోపల కూడా సహజంగానే ఆవేశంతో పాటుగా ఆలోచన ఉండి ప్రజల పట్ల కన్సర్న్ ఉండి సమాజం పట్ల ఈ సమాజం నాది అని భావించేటటువంటి హృదయం లోపల తడిగలిగినటువంటి విశ్వకర్మ బంధువులందరూ కూడా ప్రతి ఉద్యమంలో కూడా ముందున్నారు. సాయుధ పోరాటంలో మా నిజామాబాద్ జిల్లా లోపల సాయుధ పోరాటాన్ని చేసే వాళ్ళకు మా దగ్గర కమ్మరి వాళ్ళు తుపాకులు చేసి ఇచ్చారు, నాటు తుపాకులు. తర్వాత వచ్చినటువంటి నక్సలిజం ఉద్యమంలో కూడా మారోజు వీరన్న నుంచి ఎంతోమంది, మారోజు వీరన్న, స్వర్ణక్క ఎంతోమంది దీంట్లో కూడా ఈ ఉద్యమంలో ప్రాణాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం లోపల తొలి అమరుడు శ్రీకాంతాచారి నుంచి ఉద్యమానికి దిక్సూచిలా నిలబడి తను వేలు చూపిస్తే కోట్లాది మందికి దారి చూపెట్టిన పెద్దలు జయశంకర్ దాకా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం లోపల ముందు నడిచి ఈ ఉద్యమాన్ని ఇంకా గ్రామానికి తీసుకెళ్లడంతో పాటుగా ఉద్యమాన్ని ఉధృతం చేసిండ్రు. ఉద్యమం లోపల అనేక సంస్థల పద్మాచారి గారైనా సరే, జూలూరి గౌరీశంకర్ గారైనా సరే, సంకోజు వేణి గారైనా సరే, ఎంతోమంది కూడా ఉద్యమం లోపల ఏర్పడ్డ ప్రతి సంస్థ లోపల కూడా దాని వెనక కృషి తెలంగాణ వాదులది ఎట్లా ఉన్నదో దాని అందరికీ కీలకంగా ఒక చుక్కానిలాగా ఉండి అందరినీ కలుపుకొని ముందుకు నడిచింది మన విశ్వకర్మ సోదరులు అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను.
మొదటి నుంచి కూడా అత్యంత ఆలోచన కలిగినటువంటి ఈ కమ్యూనిటీ చెప్తారు కదా పెద్దలు, నభూమి నజలంచైన నతేజో నచవాయిత నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్రశ్చ తారక సర్వశూన్య నిరాళంబే స్వయంభూ విశ్వకర్మణ. ఏమీ లేని కాలం లోపల ఆ శూన్యం నుంచి మొత్తం సృష్టిని నిర్మించినటువంటి విశ్వకర్మ భగవానుడి అంశీభూతులైన మనం, వారి వారసులమైన మనం ఆ స్ఫూర్తిని అందుకొని ఇవాళ ప్రపంచాన్ని కాపాడుతూ మన బతుకు తెరువు కోసం తనలాడేటటువంటి పరిస్థితులప్పటికీ మనం చేరుకుంటా ఉన్నాం. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అర్థం చేసుకున్నంత కాలం మనం మోసపోతూనే ఉంటామని చెప్పి పెద్దలు చెప్తారు. చాలామంది సమాజాన్ని తెలుసుకున్నవారు, చదువుకున్నవారు చెప్తారు. కాబట్టి ఆ నినాదాల వెనుకున్న ప్రయోజనాలు ఎవరివి అన్నది మనం గుర్తు చేసుకోకపోతే మళ్ళీ మనం మోసపోతూ ఉంటాం. ఇవాళ మన కోసం మనం మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది, మన కోసం మనం కొట్లాడాల్సిన సమయం వచ్చింది. చాలామంది పెద్దలు చెప్తారు, వేదాల లోపల ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. త్రేతాయం మంత్రశక్తిశ్చ ద్వాపర యుద్ధశక్తి. ఈ శ్లోకం మొత్తం చివరిలో ఏముంటుంది అంటే సంఘే శక్తి కలవయుగే అంటుంది. త్రేతాయుగం లోపల మంత్రాలతోని ప్రతిదీ కూడా సాకారమైంది, వాళ్ళు ఏది కోరుకుంటే అది జరిగింది. కానీ ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి మంత్రాలతో కాలే పని, యుద్ధాలు చేసి సాధించారు. కానీ ఈ కలియుగం లోపల యుద్ధాలు కూడా మనం ఎవరితో చేయవలసిన అవసరం లేదు. మనందరం ఒకటిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. కావాల్సింది ఐక్యత మాత్రమే, కేవలం ఐక్యత, ఇంకోటి ఏది కాదు. మన దాంట్లో కూడా ముందు పోతూ ఉంటే వాంతో ఏమవుతుందని మనమే అంటే కానీ ముచ్చట తప్పది. మన దగ్గర ఉన్న పిల్లగాడు ఎవరన్నా ఒక అడుగు ముందుకేసే వాడు మా అడుగు మీద కూర్చుంటుండే అంటే అట్లా మన పక్కనున్నోడు ఒక ఎదుగుతాం, సంతోషపడాలి కదా. ఫోన్ వాడు పోకుండా ఇంకోటి వస్తాడు కదా, కుర్చేత ఖాళీ ఉండదు కదా. కానీ వేరేవాడు ఎవడో ఎదిగితే ఓకే, మనోడు పక్క నుంచి పోవద్దు, వాడు మనోడు ఇక్కడనే ఉండాలి. అట్లా అనుకోవద్దు ఎప్పుడు కూడా. నేను ప్రతి ఒక్కరికి ఏ సమావేశం పోయినా కూడా మన జాతి బంధువులకు నేను ఒకటే మాట చెప్తా, మీరు మీ పిల్లల్ని మొత్తం మీ సర్వస్వం పెట్టి చదివించండి, వాళ్ళని ఒక మెట్టు పైకెక్కించండి. వీడు పెద్దగా తిండి పెడతాడో లేదో అని అనుకోకండి. ఎందుకంటే మిగతా కమ్యూనిటీలలో ఎవరు కూడా అట్లా అనుకోవట్లేదు, మనం ఎందుకు అనుకోవాలా? మన కమ్యూనిటీలలో 20 మంది పిల్లలు చదువుకొని బాగుపడతారు, మనం వాళ్ళని చూడం. ఎవడో ఒకటి తల్లికి తిండి పెట్టనోడు ఉంటాడా, వాడిని మనం ఆదర్శంగా తీసుకుంటాం. వాడు పెట్టలేదురా మళ్ళీ వీడు పెడతాడో పెట్టడం అని. దయచేసి ఎప్పుడు కూడా పెద్దగా ఆలోచించండి. నేను చదువు చూసిన ఎంతోమంది అగ్రకులాల పిల్లలు ఒక పూట ఉపవాసం ఉండి కూడా పెద్ద గ్రూప్స్కి చదువుతూ ఉంటారు. మన పిల్లలు ఎందుకంత గొప్పగా కల్పన చేసుకోలేకపోతూ ఉన్నారు. మన తల్లిదండ్రులు ఎందుకు అట్లా త్యాగాలు చేసుకోలేకపోతున్నారు? ఏదో గుంట భూమి ఉన్నది ఆమె పిల్లని చదివిస్తే ఏమైంది, రేపు పొద్దున వాడు పెట్టడా? మనం ఎందుకు ఇది కూడా అమ్మేసి ఎట్లా బతుకుతాం రా అనే భయం ఎందుకు? చేతులు కాళ్ళు లేవా, కష్టం చేసుకుని బతకలేమా? ఇన్నేళ్ళు మన పెద్దలు బతకలేదా కరువు కాలంలో? మనం ఎందుకు ఒక మెట్టు ఎక్కడానికి త్యాగాలు చేయలేకపోతున్నాం? కాబట్టి త్యాగాలకు సిద్ధపడాలి, ఐక్యతకు సిద్ధపడాలి, కొట్లాడాలకు సిద్ధపడాలి. సహజంగానే మనకున్నటువంటి ఇంజనీరింగ్ స్కిల్స్ కానీ మనకున్నటువంటి సృజనాత్మకత ఖచ్చితంగా మనం ఎక్కడికో తీసుకుపోతుంది. కావాల్సింది ధైర్యం అండ్ ఐక్యత మాత్రమే అనేది మరోసారి నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు అనేక ఉద్యమాలు చూసిరు, అనేక సంఘాలు చూసిరు. మనం ఎందుకు ఎక్కడ ముందుకు పోలేదు అంటే ఇంత సంఖ్య ఉన్నా కూడా చిన్న కమ్యూనిటీలు కూడా వాళ్ళకి కావాల్సినవి సాధించుకోగలిగారు. మనం ఎందుకు సాధించుకోలేకపోయినాం? ఖచ్చితంగా కూడా మనం సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నడుస్తున్నది బీసీల కాలం. ఈ బీసీల కాలం లోపల మన జాతి బంధువులు కూడా ఒక్క మాట మీద ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఎవరు ముందుకు పోయినా కూడా అందరూ వాళ్ళకు చేయూతనియ్యాలి. ఆ నినాదం మనది కదా. ఆ కులానికి ఇప్పుడు ఒక నినాదం తీసుకుని నరసింహచరణ ముందుకు పోతా ఉన్నాడు. రేపు సాకారం అయితే ఆయన ఒక్కడికే బెనిఫిట్ జరుగుతుందా? ఆ చట్టం లోపల ఏదైనా మార్పు జరిగితే ఆయన ఒక్కడికే బెనిఫిట్ అవుతుందా? మన అన్నలు, మన బావలు, మన తమ్ముళ్ళు, మన కొడుకులు అందరూ కదా బాగుపడేది. ఎందుకు అట్లా ఆలోచించలేకపోతున్నాం? ఆ వ్యక్తిని ఎందుకు చూస్తున్నాం మనం? ఇది నేను ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. ఇది ప్రతి కులంలో జరుగుతూ ఉన్నది, ప్రతి కుల సంఘంలో జరుగుతూ ఉన్నది. నేను మొత్తం బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నా, కేవలం విశ్వబ్రాహ్మణుల గురించి మాత్రం కాదు. దయచేసి అనైక్యత ఉన్న కులాల లోపల మనం వెనకబడడానికి కారణం కేవలం అనైక్యత మాత్రమే. కాబట్టి ఇక ముందుకు పోవడానికి ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. నడుస్తున్నది బీసీల కాలం కాబట్టి ఈ చైతన్యం ఏదైతే వచ్చిందో దీన్ని అందిపుచ్చుకోవాలా, దీన్ని కాపాడుకోవాలా, ఐక్యతను ముందు పెట్టి సాధించుకోవాలా. ఇప్పుడు తెలివితోని పని జరగదు, ఐక్యతతో పని జరుగుతుంది. మనకన్నా ఇంకెక్కువ తెలివి ఉన్న వాళ్ళు ఎంతోమంది కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినారు. ఇది తెలివితోని పనులు జరిగే కాలం కాదు. మనం ఎవరిని మోసం చేయడానికి బయలుదేరలేదు. మనం ఐక్యతతోని ప్రజాస్వామ్యం లోపల మన హక్కుల్ని సాధించుకోవడానికి బయలుదేరినాం. కావాల్సింది ఐక్యత మాత్రమే. ఈ ఐక్యతకు నాంది పలుకుతూ వారు ఈరోజు మీటింగ్ పెట్టడం ఎంత గొప్ప విషయమో దానికి మీరందరూ కూడా బంధువులు వివిధ జిల్లాల నుంచి కూడా కష్టమైన నష్టమైన కూడా మీ పనులు వదులుకొని ఇక్కడ దాకా వచ్చి మద్దతు తెలపడం అన్నది కూడా అంతే పెద్ద విషయం. ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కవితక్క గారి మీటింగ్కి ఈ టైంకు రావాల్సింది ఉండే, వారు మధ్యలో ఉండి రాలేకపోయినారు, లేట్ అవుతా ఉన్నది. కాబట్టి నేను మీకు ఒక పెద్ద మనసుతోని మీరు ఈ జాప్యాన్ని, ఈ ఆలస్యాన్ని క్షమించి మీరు ఇంటికి రావాల్సిందిగా, కవితక్క ఇంటికి రావాల్సిందిగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీకు ఇంటికి పోవడం మళ్ళీ మీ ఊర్లకు పోవడంలో ఇబ్బంది అవుతుందన్న సంగతి నాకు తెలుసు.
కానీ మిమ్మల్ని కలవకుండా నేను కలవాల్సిందే అని చెప్పి అక్కగారు చెప్పడంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇక్కడ దగ్గర రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. 11 యాక్టు ఇప్పటి BNS 317 యాక్టులో సవరణ గురించి ఈరోజు కొండోజు నరసింహచారి గారు ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినారు. అయితే దీనివల్ల భవిష్యత్తు ఆగ్రహమైందనేది కొండోజు నరసింహచారి అడుగుతాం. జై తెలంగాణ, జై స్వర్ణకార, జై విశ్వకర్మ. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు తెచ్చినటువంటి 411 యాక్టు ఏం చెప్తా ఉందంటే, దొంగతనం చేసి దొరికితే ఆ సొత్తు ఎవరికైనా అమ్మితే తెలియక కొంటే ఆ దొంగతో పాటు ఇతనికి కూడా శిక్ష అని చెప్పేసి చెప్తుంది అని చెప్పి పోలీసు వాళ్ళు వేధిస్తూ ఉన్నారు చాలా సంవత్సరాలుగా. మేమేం కోరుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే, రాజకీయ నాయకుల అవసరాల కోసం రాజ్యాంగంలో ఎన్నో సవరణలు చేసిర్రు, చట్టాలలో ఎన్నో మార్పులు తెచ్చిర్రు. కావున ఈ 411 యాక్టులో తప్పకుండా మార్పు తీసుకురావాలి. తీసుకొచ్చి ఒకవేళ దొంగతనం చేసి దొరికితే ఆ దొంగ యొక్క చిరచర ఆస్తులు వేలం వేసి జప్తు చేసి రికవరీ చేసుకొని ఎవరింట్లో అయితే దొంగతనం జరిగిందో వాళ్ళకి రికవరీ ఇవ్వాలి. అట్లాంటప్పుడు దొంగతనాలు జరగవు. ఆ దొంగతనం చేయాలంటేనే భయపడతాడు. దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే ఆ దొంగను జీవితాంతం జైల్లో పెట్టండి, మళ్ళీ బెయిల్ తీసుకొని దొంగతనాలు చేస్తే ఉరిశిక్ష తీయండి, అప్పుడు దొంగతనాలు జరగవు. ఇప్పుడున్న 411 యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, దొంగకు 3 నెలల్లో బెయిల్ వస్తుంది, ఆ దొంగ యథావిధిగా మళ్ళీ దొంగతనాలు చేస్తాడు, ఆస్తులు కొంటాడు, బిల్డింగులు కొంటాడు, భూములు కొంటాడు, మళ్ళీ దొంగతనం చేస్తాడు, మళ్ళీ దొరుకుతాడు, మళ్ళీ జైలుకు పోతాడు, మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఒక్కొక్క దొంగ మీద 400 నుంచి 500 కేసులు ఉన్నాయి. ఎందుకోసం ఉన్నాయి? 411 యాక్టు వాళ్ళని కాపాడుతుంది. దొరై తిరుగుతుండు. ఈ వెండి బంగారం వ్యాపారస్తులు స్వర్ణకారులు దొంగలుగా చిత్రీకరించబడతా ఉన్నారు. అందుకొరకు రాష్ట్ర ప్రభుత్వం 411 యాక్టు ఇప్పుడున్నటువంటి BNS యాక్టులో 317 ఈ యాక్టులో సవరణ కొరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును పాస్ చేసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు పాస్ చేసి సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళతో మాట్లాడి ఈ యాక్ట్లో మార్పు చేసినట్టయితే భారతదేశంలో దొంగతనాల శాతమే తగ్గిపోతుంది. దొంగతనాలు చేయాలంటే దొంగలు దడుచుకుంటారు. ఇప్పుడున్న యాక్ట్తో దొంగలు దడుచుకోవడం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దొంగతనాలు చేస్తూ ఆ యొక్క బంగారాలు అమ్ముకొని పైసలు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బంగారం అమ్మితే కొన్న వాళ్ళది కూడా అంతే నేరం అంటారు. మరి ఆ పైసలు దొంగతనం చేసి విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు కదా, వైన్స్లలో వెళ్ళి మందు తాగుతాడు, ఆ వైన్స్ అతన్ని అరెస్ట్ చేయాలి. హోటల్లో పోయి బిర్యానీ తింటాడు, ఆ హోటల్ యజమానిని అరెస్ట్ చేయాలి. బట్టల షాప్లో పోయి బట్టలు కొంటాడు, ఆయనను అరెస్ట్ చేయాలి. కిరాణా షాప్లో పోయి సామాను కొంటే ఈయనను అరెస్ట్ చేయాలి. వీళ్ళందరూ చేయాలి కదా. రాజకీయ నాయకుని బర్త్డేలు చేస్తారు, ఆ దొంగతనం చేసిన పైసలతో ఫ్లెక్సీలు కడతారు. ఆ రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేయాలి కదా. యాక్ట్ స్వర్ణకారులకు ఒక రకంగా ఉంటుంది, పైసలు విపరీతంగా ఖర్చు పెడితే పైసలు తీసుకున్నానికి ఒక రకంగా ఉంటుంది. అంటే పైసల మీద దొంగ పైసలను రాసి పెట్టింది లేదంటారు. బంగారం మీద కూడా ఇది దొంగతనం చేసిన బంగారం అని రాసి పెట్టింది ఉండదు. ఒకవేళ స్వర్ణకారులను కూడా అరెస్ట్ చేయాలంటే, వెండి బంగారం వ్యాపారాలు అరెస్ట్ చేయాలంటే ఆ దొంగతనం చేసిన పైసలతో ఫ్లైట్ ఎక్కి గోవా పోతే ఆ ఫ్లైట్ నడిపినోడిని, ఫ్లైట్ టికెట్ ఇచ్చినోడిని అరెస్ట్ చేయరు. ఆ పైసలతో బస్సు ఎక్కి బస్సులో తిరిగితే ఆ బస్సు డ్రైవర్ను, కండక్టర్ను, ఆ బస్సు ఎండీని కూడా అరెస్ట్ చేయండి. ఇవి దొంగతనం చేసిన పైసలు నువ్వు ఎట్లా టికెట్ ఇచ్చినావు, నువ్వు ఎట్లా దొంగను ఎక్కించుకొని డ్రైవింగ్ చేసినావు అని చెప్పేసి ఆ రకంగా ఉండాలి యాక్టు. ఇది ఒక దొంగ యాక్టు, పనికిమాలిన యాక్ట్. అప్పుడు ఎవడో బ్రిటిష్ వాడు పెట్టిన యాక్టును కొనసాగిస్తుర్రు. అది కొనసాగించకుండా ఆ యాక్టులో మార్పు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరలో ఇది ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతుంది కాబట్టి ఏర్పడ్డాక 6 నెలల ఇందిరా పార్క్ దగ్గర శాంతియుతంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఒక దీక్ష చేపట్టినాం. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినాం. నెక్స్ట్ 1,00,000 మందితో విశ్వకర్మ స్వర్ణకార సింహ గర్జన నిర్వహిస్తాం. అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకొని మా గొంతు అసెంబ్లీలోకి వినబోయే విధంగా ముఖ్యమంత్రి గారి
ఇంట్లోకి ఇనబోయే విధంగా, మంత్రుల ఇళ్లల్లోకి ఇనబోయే విధంగా, ఆ గాంధీ భవన్లోకి మా విశ్వకర్మల గొంతు వినబోయే విధంగా ఆ గర్జన ఉంటుంది. సింహ గర్జన అంటే సింహం గర్జిస్తే ఏ రకంగా అయితే ఉంటుందో విశ్వకర్మల గర్జన కూడా అదే రకంగా ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదన్నా, ఈరోజు వీళ్ళు ముఖ్యమంత్రి పదవులలో, మంత్రుల పదవులలో ఉన్నారు అన్నా, అది విశ్వకర్మ జాతీయుల భిక్ష అని చెప్తా ఉన్నాం. ఒక ప్రొఫెసర్ జయశంకర్ సారు, ఒక శ్రీకాంతాచారితో పాటు 38 మంది విశ్వకర్మ జాతి బిడ్డలు ప్రాణాలు వదిలితే ఆ ప్రాణాల పునాదుల పైన, రక్తం ముద్దల పైన, మాంసం ముద్దల పైన ఏర్పడ్డదే ఈ తెలంగాణ రాష్ట్రం. ఆ రోజు విశ్వకర్మ జాతీయులు ప్రాణాలు అర్పించకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. తెలంగాణ సాయుధ పోరాటంలో మా విశ్వకర్మ జాతి బిడ్డ మారోజు వీరన్న తుపాకీ తూటాల గుండెలను అడ్డం పెట్టి జై తెలంగాణ అని చెప్పేసి నినదించే బిడ్డ మారోజు వీరన్న అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు సంపేపిస్తే చంద్రబాబు నాయుడు గతి ఏమైంది? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నామ రూపాలు లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ. విశ్వకర్మలు విశ్వాసంగా ఉన్నన్ని రోజులు ఉంటారు, విశ్వరూపం చూపెడితే తట్టుకోవడం ఎవడి వల్ల కాదు అని చెప్పి చెప్తా ఉన్నాం. బీసీ జనాభాలో 6వ స్థానంలో మా జనాభా అని చెప్పి చెప్తా ఉన్నాం. మరొకసారి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, విశ్వకర్మలను పిలిచి చర్చలు జరిపి మేము ముఖ్యమంత్రి పీఠం అడుగుతలేము, మంత్రి సీట్ అడుగుతలేము, 411 యాక్ట్లో సవరణ కొరకు బిల్లు పెట్టి ఆ బాలుని తీసి కేంద్ర ప్రభుత్వం కోర్టులో పడేయండి, కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడతాం, వాళ్ళు తీసి సుప్రీంకోర్టులో వేస్తారు ఆ బాల్ను. సుప్రీంకోర్టులో మేము కొట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ తెలియాలని చెప్పేసి సూచిస్తూ ఈ యొక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఎమ్మెల్సీ దాసో శ్రావణన్నకు, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ అన్నకు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నకు, బీసీ కమిషన్ మెంబర్ మాజీ ఉపేందర్ చారన్నకు, స్వర్ణకార సంఘాల నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా నాతో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు సార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై విశ్వకర్మ. ఈరోజు మనతో పాటు వాయిస్ ఆఫ్ తెలంగాణ అధినేత కూడా పాల్గొనడం జరిగింది, తనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై విశ్వకర్మ, విశ్వకర్మల నాయకత్వం, స్వర్ణకారుల నాయకత్వం. పనులు లేకుండా కూడా కూలి పనులకు పోదామన్నా కూలి పనులు కూడా దొరకకుండా అయిపోయినాయి మా విశ్వకర్మ జాతిలో. ఆఖరి మా విశ్వకర్మలు కూలి చేసే వాళ్ళు కాదు, ఒక్కరు పని చేస్తే 10 మంది మా కులవృత్తులు. ఏ కులాన్ని మేము కించపరచకుండా కులవృత్తులను పెంచుకుంటా మేము బతుకుతుంటే ఈ మధ్యన మొత్తం ఒక గుండులాగా వాడి 18 వెనకాల గుమ్మడి అది వాడే గుమ్మడి, దాన్ని ఏమంటారు గుమ్మడికాయ, అట్లా పడ్డట్టుగా మాకు పడ్డది. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఎక్కువ శాతం మార్వాడీలు వచ్చారు, రాజస్థానీలు, కలకత్తా వాళ్ళు వచ్చి పల్లెటూరు గ్రామాల్లో ఎండి బంగారం కుదబెట్టుకుంటా అని చెప్పి వాళ్ళే పుస్తమట్లు అమ్ముతున్నారు, వాళ్ళే బంగారం నాణాలు చేయిస్తున్నారు, వాళ్ళే పటగోసులు అమ్ముతున్నారు, వాళ్ళే ముండగాజులు అమ్ముతున్నారు. ఇప్పుడు స్వర్ణకారులకు పని లేకుండా పోయింది. వెంటనే ఈ ప్రభుత్వం మాకు పనులు లేకుండా కడుపు కొట్టారు కాబట్టి వాళ్ళను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి. ఎప్పుడైతే ఆంధ్ర వాళ్ళు ఎలా తెలంగాణ వాళ్ళు తరిమి కొట్టినామో రాయలసీమ వాళ్ళని తలకొట్టి శాత కదా మనకు. తెలంగాణ కోసం మేము ప్రాణాలు అర్పించిన జాతి విశ్వకర్మ జాతి, స్వర్ణకార జాతి. అందుకోసం ఎంబడే ముఖ్యమంత్రి గారు చాంబర్లో పోతే ఎంబడే మీరు మన ముఖ్యమంత్రి గారికి విలేకరు కూడా మీరు అప్పుడప్పుడు దయచేసి గుర్తు చేయాలి. మా వెనుకబడే జాతి, అన్ని జాతులకు ఎన్నో ఫంక్షన్, అన్ని జాతులకు పింఛన్లు ఉన్నాయి, మా జాతికి 50 సంవత్సరాలకు పింఛన్లు లేవు, ఏమి లేవు. కాబట్టి పనులు మొత్తం కోల్పోయినాయి. మనిషికి ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు బేషరతుగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తే మేము ఏదో ఒకటి బయట ప్రపంచంలో జరిగేటువంటి వేరే వృత్తులకు వెళ్ళిపోయి మేము పనిచేసుకుంటాం. దయచేసి ప్రతి ఒక్క విశ్వకర్మకు కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాం. జై విశ్వకర్మ.
ఈరోజు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి విశ్వకర్మ ఆత్మీయ బంధువులందరూ కూడా ఓం విశ్వకర్మ ఛానల్ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా కూడా చాలా విషయాలు మీరందరూ కూడా ముందు నుంచి చర్చిస్తూ వచ్చినారు. ఇవాళ నాకు రావాల్సి ఉంటే అక్కడ డేటా దృష్ట్యా డేటాగా మీకు రావడం సంతోషకరంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సమస్యల్ని సుదీర్ఘకాలంగా విశ్వకర్మ బంధువులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ యొక్క సమస్యలన్నింటినీ సాధన విషయంలో ఖచ్చితంగా మనందరం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దొంగతనాల విషయమైనా కూడా దొంగ కలపకు సంబంధించినటువంటి కలప అక్రమ రవాణా పెట్టేటటువంటి కేసులకు సంబంధించి కూడా, తర్వాత కులవృత్తులు అంతరించిపోతున్న క్రమంలో కూడా విశ్వకర్మలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా చాలా విస్తారంగా మీరు ఉదయం నుంచి కూడా చర్చిస్తా ఉన్నారు. నేను కూడా లైవ్ లో కార్యక్రమాన్ని చూసినాను. మీ అందరికీ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మీ అందరూ కూడా ఇక్కడ దాకా రావడం సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నరసింహాచార్య గారిని కోరుతాము. విష్ణుమూర్తికి రూపం ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి దేవుడి విగ్రహాలు తయారు చేసి దేవాలయాలు నిర్మించిన వాళ్ళు శిల్పి బ్రహ్మలక్క. ఐదవది స్వర్ణకారులు, నగలు తయారు చేసేవాళ్ళు. ఈ నగలు తయారు చేసే వాళ్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దేవతలకు నగలు చేసిర్రు. ఈరోజు ఉన్న రాజకీయ నాయకులకు అందరికీ, మహిళలకు పుస్తే మెట్టెలు, డ్రైవింగ్ లైసెన్స్ ఏ రకంగా అయితే లైసెన్స్ ఉంటుందో ఈ అమ్మాయికి పెళ్ళి అయింది అని మెట్టెలు, తాలిబొట్టు, నగలు చేసిచ్చేవాళ్ళు స్వర్ణకారులక్క. అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద 411 యాక్టు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. ఆ యాక్ట్ ద్వారా విపరీతమైన ఇబ్బందులు అవుతూ ఉన్నాయి స్వర్ణకారులకు. పోలీస్ వాళ్ళు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద దొంగను తీసుకొచ్చి దొంగ అమ్మేది రాజస్థాన్ వాళ్లకు, చూపెట్టేది స్వర్ణకారుల షాపులు. స్వర్ణకారులు పూట గడవక 1200 మంది ప్రాణాలు వదిలిరక్క. ఖమ్మం జిల్లాలో కుటుంబం వాళ్ళ బిడ్డలకు పురుగుల మందు పోసి ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ప్రాణాలు వదిలిర్రు. యువకులు, వయసులో ఉన్న యువకులు అప్పుల పాలై ఈ కార్పొరేట్ సంస్థలు ఏర్పడి గిరాకులు నడవక, కులవృత్తులు లేక బంగారం ధర విపరీతంగా పెరిగి ఈ రాజస్థాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరమైన ఈ రాజస్థాన్ వాళ్ళు మండల కేంద్రాలలో షాపులు పెట్టడం వలన కులవృత్తులు నశించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారక్క. ఈ 411 యాక్టులో సవరణలు జరగాలి. రాజకీయ పార్టీ నాయకుల అవసరాల కోసం రాజ్యాంగాన్నే ఎన్నోసార్లు సవరణలు చేసిర్రు, చట్టాలలో ఎన్నో మార్పులు తెచ్చిర్రు. రాష్ట్ర ప్రభుత్వం ఈ యాక్టులో మార్పు కొరం 411 యాక్టు, ఇప్పుడు BNS 317 ఈ యాక్టులో మార్పు చేసే బిల్లు అసెంబ్లీలో పెట్టి పార్లమెంటుకు పంపిస్తే సుప్రీంకోర్టులో మీలాంటి వాళ్ళు అండదండగా ఉండి మాకు సపోర్ట్గా ఉంటే సుప్రీంకోర్టులో కూడా కేసేసి కొట్లాడతాం అక్క. దాంట్లో దొంగ దొరై తిరుగుతూ ఉన్నాడు. దొంగ కఠినమైన శిక్షలు ఉంటలేవు. ఒక్కొక్క దొంగ అయినా 400 కేసులు 500 కేసులు ఉంటున్నాయి. దొంగ జైలు పోతుండు, దొంగతనం చేసి బెయిల్ మీద బయటకు వస్తూ ఉండు, మళ్ళీ దొంగతనం చేస్తూ ఉండు. అది వృత్తిగా అయిపోయింది, వేరే వృత్తి ఏం లేదు. ఇక దొంగ పని. దొంగ కఠినమైన శిక్ష ఉండాలి. ఆ దొంగ చరా ఆస్తులు ఏమన్నా ఉంటే వేలం వేసి రికవరీ కట్టియాలి ఎవరి దగ్గర అయితే దొంగతనం చేసిండో వాళ్ళకు. అప్పుడు దొంగతనం చేయాలంటే భయపడతాడు, క్రైమ్ రేటు కూడా తగ్గిపోతుంది మొత్తం. ఈరోజు దొంగ దర్జాగా దొంగతనాలు చేస్తుండే దొంగకు శిక్ష లేదు. ఎవరిది ఒక షాప్ చూపెడుతుండు, వాళ్ళ దగ్గర రికవరీ చేస్తుండ్రు, మళ్ళీ పోయి దర్జాగా కూర్చుంటుండు. కాబట్టి దొంగ కఠినమైన శిక్షలు ఉండాలి. దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు అవుతా జీవితాంతం జైలు ఉండాలి. ఇక ఈ మలబార్ గోల్డ్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలక్క MSME స్కీమ్ ఎవరు వాడుకోవాలక్క? అది బీద వాళ్ళు, మాలాంటి స్వర్ణకారులు, చిన్న చిన్న కులాల వాళ్ళు MSMEని వాడుకోవాలి. వాడుకొని మేము కుటీర పరిశ్రమగా దాన్ని వినియోగించుకోవాలి. కానీ ఈరోజు ఏమవుతుందంటే మలబార్ గోల్డ్ లాంటి వాళ్ళు బీద వాళ్ళై అక్కడ ఆ కులపొల్ల ఈ కులపొల్ల ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ తీసుకొని వాళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు 1000 కోట్లు 100 కోట్ల రూపాయల లోన్ MSME ద్వారా తీసుకుంటారు. MSME ద్వారా ఏ రుణం అయితే తీసుకుంటారో అది కట్టవలసిన అవసరం లేదక్క, ఫ్రీ.
20% మన దగ్గర పెట్టుబడి ఉండాలి. 80% ఎంఎస్ఎంఈ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, అది ఫ్రీ. ఆ నిధులు కూడా ఎవరు కొల్లగొడుతుర్రు? ఈ బడా కార్పొరేట్ సంస్థలు. మొన్న మలబార్ గోల్డ్ ఇనాగ్రేషన్ అయింది, సీఎం గారు రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టిరు. ఎంఎస్ఎంఈ ద్వారా 700 కోట్ల రూపాయల నిధులు తీసుకున్నారక్క. అవి బీద వాళ్ళకి చెందవలసిన ఈ కార్పొరేట్ సంస్థలు లలితా జ్యువెలరు, మలబారు, సిఎంఆర్ ఇట్లాంటి వాళ్ళు కొల్లగొడతా ఉన్నారు. 20% పెట్టే స్తోమత కూడా మా దగ్గర లేదు. 20 లక్షలు మేము పెట్టుకుంటే 80 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ద్వారా వస్తాయి, కానీ ఆ స్తోమత మా దగ్గర లేదు. లేక ఇట్లాంటి అవి కూడా పెద్ద పెద్ద సంస్థలే కొల్లగొడుతున్నాయి. కాబట్టి అది పెద్ద ఫ్రాడింగ్ కిందికి వస్తుంది అక్క. ఈ బడా సంస్థలు చేసేది ఫ్రాడింగే. అది మామూలు వాళ్ళ జిరాక్సులు పెట్టి ఈ పాన్ కార్డులు ఇవన్నీ అకౌంట్లు వాళ్ళే తెరిపిస్తారు, పాన్ కార్డులు వాళ్ళే తీపిస్తారు, వాళ్ళ పేర్ల మీద వీళ్ళు లోన్లు లేపుకుంటున్నారు. ఇక 6వ వృత్తి అక్క అది అర్చక పురోహితం. విశ్వానికే బ్రాహ్మణులం కాబట్టి అర్చక పురోహిత వృత్తి ఉంటుంది. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధుసాచారి బాపు ఒక 3600 మందికి ధూపదీప నైవేద్యం కింద వాళ్లకు కల్పించడం జరిగింది. దరఖాస్తులు పెట్టుకుంటే మొత్తం 12,000 మంది అర్చక పురోహితులు ఉంటారు అక్క. మొత్తం కలిస్తే మేమందరం కలిస్తే 6 వృత్తుల వాళ్ళం, 23 లక్షల జనాభా. మాకు ఎలాంటి ఆదరణ లేదు. ఊళ్ళల్లో పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తే పెళ్ళిళ్ళు చేసే స్తోమత లేక, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలను చదివిపించే స్తోమత లేక, చనిపోతే సాగు సందం చేసే స్తోమత కూడా లేక, ఊళ్ళో బిచ్చమిట్లు అడిగి ఊళ్ళో గ్రామస్తుల దగ్గర సాగు సందం చేసే స్థితికి ఏర్పడ్డాం అక్క. ఈరోజు ఆ దీన స్థితిలోకి వెళ్ళిపోయినాం. బీసీలలో 6వ స్థానంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒక పాప ఉంటుంది అక్క, పాప ఇక్కడ రామ్మ, ఆ పాపకి ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలో సీట్ వచ్చిందక్క. కానీ ఆమెకు సంవత్సరానికి 1,50,000 రూపాయలు కట్టాలి. ఆమె దగ్గర స్తోమత లేదు. మాలాంటి వాళ్ళని ఆశ్రయించినప్పుడు ఏం చేస్తాం? చందాలు ఇట్లా పిచ్చమెత్తినట్టు ఒక పాప ఉంది అంటే వాట్సాప్ గ్రూప్లలో పెడితే ఒక 800 మంది ఉన్నా కానీ అందులో స్పందించేది 20-30 మంది అక్క. ఇట్లాంటి వాళ్ళు ఈయన ఉంటాడక్క. బంగారము గిరాకోళ్ళు రైన్ పెట్టిరు, రైన్ పెట్టి పైసలు తెచ్చి ఇమ్మన్నారు. ఎప్పుడక్క 70,000 తులం ఉన్నప్పుడు రైన్ పెట్టి తెచ్చిచ్చిండు రెగ్యులర్ కస్టమర్స్ అని చెప్పేసి. తెచ్చిచ్చిన తర్వాత వద్దు మాకు ఇంట్రెస్ట్ ఇట్లా ఎక్కువ అవుతుంది, అది అమ్మేసి మాకు పైసలు ఇచ్చేసి ఎన్ని వస్తాయంటే ఏదో 1,000 రూపాయలు 2,000 మిగులుతాయనే ఉద్దేశంతో అమ్మేసి వాళ్ళకు 20,000-30,000 వెళ్తే ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు బంగారం ధర 1,00,000 రూపాయలు అయింది కాబట్టి మా బంగారం మాకు కావాలి, నువ్వు ఏం చేస్తావు తెలియదు అని చెప్పేసి నా మీద ఒత్తిడి. నేను ఎక్కడి నుంచి ఇస్తా, అమ్మేయమంటే అమ్మేసిన, మిగతా పైసలు ఇచ్చినాం కదంటే SC/ST అట్రాసిటీ కేసు పెట్టిరు మీద, మమ్మల్ని కులంతో దూషించుండు అని చెప్పేసి. ఎలాంటి దూషణ ఉండదు. ఇంకొకత నాకు ఈయన కరీంనగర్ బ్యాంకులో బ్యాంక్ మేనేజరే చెప్తాడు, ఈ బంగారం వడ్డానం అమ్మేది ఉంది 20 తులాలది, కొనేవాళ్ళు ఉంటుంది చూడమని. ఈయన అమ్మిన తర్వాత నకిలీ గోల్డ్ అక్క మొన్న చూపించిన కదా, బ్యాంకు ముత్తూటోళ్ళు వాళ్ళతో కుమ్మక్కై ఉంటారు ఈ దొంగలతో. ఇప్పుడు ఈయనకు 14 లక్షలన్నర మీద పడ్డాయి. 16 లక్షలు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే దొంగలు ఉన్నారు, అమ్మిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకురావడానికి నిర్లక్ష్యం. తమరు పెద్ద దృష్టి పెట్టుకొని డీజీపీ గారితో కూడా మాట్లాడి ఇట్లాంటి వాళ్ళ ఆయన కేసు తప్పకుండా దొంగలను పట్టుకోవాల్సిందిగా పట్టుకునే విధంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. యావత్ స్వర్ణకారుల తరఫున ఈ అక్రమ దొంగ బంగారం కేసులు అది ఓన్లీ స్వర్ణకారులకే కాదక్క, బంగారం వృత్తిలో గౌడ్స్ ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, కోమట్లు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మున్నూరు కాపు ఉన్నారు, వెల్మలు ఉన్నారు, పూసలు వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈ వెండి బంగారం ఈ యాక్టులో సవరణ జరిగితే వీళ్ళందరికీ మేలు జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో వచ్చి బంగారం వెండి బంగారం షాపులలో వచ్చి ఒక 30-40 వేల ఓటు బ్యాంక్ ఉంటుంది వీళ్ళది. వీళ్ళు ఒక 60,000 మందిని ఓటు బ్యాంకుగా మార్చే శక్తి వెండి బంగారం షాపుల వాళ్ళకు ఉంటుంది. అందరికి గెలిస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్న ఈ యాక్టులో మార్పు రావాలి. మేము కూడా మలబార్ సంస్థలు లాంటి సంస్థలు స్థాపించాలంటే, ఎంఎస్ఎంఈని వాడుకోవాలంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 1 ఎకరం భూమి ఇచ్చి పావుల వడ్డీకి ప్రభుత్వం రుణాలు ఇప్పించినట్టయితే మేము ఈ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మేము కూడా కార్పొరేట్ షోరూమ్లు పెట్టుకొని ప్రతి పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకు ఉపాధి చూపించగలుగుతాం అక్క. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కులాలకు కార్పొరేషన్ చైర్మన్లు ఏర్పాటు చేసింది. మేము కూడా ఆశపడ్డాం,
అయ్యో మా విశ్వకర్మ కార్పొరేట్ ఏర్పాటు చేస్తారేమో అని చెప్పి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసినాం. విశ్వకర్మ కార్పొరేషన్ ఎక్కడ కూడా లేదు. ఎందుకు లేదని చెప్పేసి గుండె మీద చేతేసుకొని ఆలోచన చేసినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ జెండా పట్టుకొని తిరిగేటోళ్ళు మా వాళ్ళు ఎక్కడ కూడా లేరు. ఉన్నోళ్ళంతా పెద్ద పెద్ద నాయకులంతా టీఆర్ఎస్లోనే ఉన్నారు. దాసో శ్రావణన్న టీఆర్ఎస్ఏ, మసూజారి బాపు టీఆర్ఎస్ఏ. అరే మా వాళ్ళు లేరు కాబట్టి, జెండా మోస్టోళ్ళు లేరు కాబట్టి మా కార్పొరేషన్ చైర్మన్ రాలేదా అని చెప్పేసి అనిపించింది. ఉపేందర్ అన్న దీంట్లోనే అందరు టీఆర్ఎస్లోనే ఉన్నారు. కాంగ్రెస్ ఎవ్వరు కూడా లేరు కాబట్టి అయ్యో మాకు రాలేనట్టుందంటే కాంగ్రెస్ పార్టీ జెండానే మొయ్యాలనేమో అనుకున్నాం. జూన్ మాసంలో ఒకటే ఒక పిలుపుతో 10,000 మందితో ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేపట్టినామక్క. ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని విమర్శించలే. వచ్చి 6 నెలలు అయింది కదా అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. ఈ రోజు వరకు ముఖ్యమంత్రిని కలిసిన పాపాన పోలేము. మా సమస్యలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు 20 నెలలు అవుతా ఉంది. ఇక మేము ఒకటే అనుకున్నాం అక్క, పోరాటం చేసిందాక అడగని అమ్మాయిని అన్నం పెట్టదు. తప్పకుండా పోరాటం చేయాల్సిందే. చేసినప్పుడే ప్రభుత్వాలు గుర్తిస్తేమో, అడిగితే గుర్తించేయమని చెప్పి మాకు అనిపించింది. కాబట్టి మా గొంతు మంత్రుల చెవుల దగ్గరనే ఉంటుంది, ముఖ్యమంత్రి చెవుల దాకా పోతలేదు. కాబట్టి మా గొంతుకు మీలాంటి వాళ్ళ గొంతులు తోడై, మీలాంటి వాళ్ళు శాసన మండలిలో మా తరఫున గట్టిగా బల్లా గుద్ది ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేసేటట్టు లేదు అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నామక్క. మా యందు దయతో, పెద్ద మనసుతో శాసన మండలిలో మా కోసం తప్పకుండా పోరాటం చేయాలక్క. త్వరలో 1,00,000 మందితో ఒక సింహగర్జన నిర్వహించాలనుకుంటున్నాం. ఆ సింహగర్జనకు కూడా మీ అండదండలు సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అక్క. చాలామంది ఉండే, ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి, దూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని వెళ్ళమని చెప్పినాం. ఇక్కడికి ముఖ్యమైన వాళ్ళం వచ్చినాం కాబట్టి ఎప్పటికీ మీ అండదండలు, మీ ఆశీర్వాదము, మీ అభిమానం మా పైన ఉండాలని చెప్పి, ఆదరణ అభిమానాలు కూడా మా పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా మాకు మీ తరపున న్యాయం జరుగుతుంది, ప్రభుత్వానికి మా సమస్యలు వినిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మా ఆత్మీయ బంధువులందరూ ఈ సమ్మేళనం ఏర్పాటు చేసిన నరసింహాచార్య అన్నగారికి అక్క చిరు సత్కారం చేస్తూ ఉన్నారు. అంటే బీసీల నినాదం కవితక్క తీసుకున్న తర్వాత అనేక కుల సమస్యలు ముందుకు వచ్చినాయి. ఎప్పుడు చట్టసభలో మెట్లెక్కని వారు, కనీసం గ్రామ పంచాయతీలో కూడా ఒక వార్డు మెంబర్గా కానీ బీసీ కులాలు అనేకం కూడా కవితక్క గారి తలుపు మనం ఎప్పుడైతే బీసీల గురించి గొంతెత్తడం మొదలైందో అనేక సమస్యలు మన ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ చూస్తూనే ఉన్నారు. గత కౌన్సిల్ సమావేశాల లోపల కూడా అక్క విస్తృతంగా విశ్వకర్మలో ఒక్కొక్క పంచదాయి లోపల ఉన్నటువంటి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ 5 దాయిలకు విస్తారమైనటువంటి వాళ్ళకున్న సమస్యల్ని కూడా చాలా విపులంగా సభలో ప్రస్తావించడం జరిగింది. ఇక ముందు కూడా వారు ఎప్పుడు ఎల్లవేళలో కూడా మన యొక్క అన్నిటి పట్ల సానుకూలంగా ఉంటూ ముందుకు కదులుతూ ఉన్నారు. బీసీల నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో బీసీలకు ఆర్థికంగా రక్షణ అందడం మాత్రమే కాదు, రాజ్యాధికారంలో కూడా వీళ్ళకు వాటా దక్కాలన్న నినాదంతో 72 గంటల దీక్ష కూడా కవితక్క గారు పూనుకున్నారు. 4వ తేదీ పొద్దున 10 నుంచి 7వ తేదీ పొద్దున 10 వరకు 72 గంటల పాటుగా ఈ బీసీ కుల సంఘాల వాళ్ళందరికీ కూడా, బీసీ కులస్తులందరికీ కూడా, అన్ని కులాల వారికి కూడా ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కాలి అని చెప్పి స్థానిక సంస్థ లోపల వాటా కోసం మనం ఇందిరా పార్క్ వేదికగా దీక్ష చేయబోతా ఉన్నాం. ఆ యొక్క దీక్ష నేపథ్యం లోపల వివిధ కుల సంఘాలు కూడా ముందుకు వస్తూ వాళ్ళ సమస్యలను ఎత్తుకొని వాళ్ళ సమస్యల్ని ముందుకు తీసుకొని నినాదాలుగా కదిలి ముందుకు రావడం సంతోషకరం. ఇప్పుడు నడుస్తున్నది బీసీల కాలం, ఇది బీసీల యుగం. ఈ యుగం లోపల విశ్వకర్మలు కూడా తమ హక్కులను సాధించుకోవాలని, తమకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలని తమ వైపున గొంతెత్తినటువంటి పెద్ద పులి కవితక్క గారి అండగోరుతూ అనేక కులాలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు వచ్చినటువంటి విశ్వకర్మ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ వీరందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కవితక్క గారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. ఇక్కడికి విచ్చేసినటువంటి కొండోజు నరసింహాచారి గారికి, మొత్తం విశ్వకర్మ కుల బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అట్లానే సోదరుడు జాగృతి నవీనాచారి గారికి, ఆలకుంట హరి గారికి, వెంకట్ గారికి, సలీం అన్నకు, నరేందర్ యాదవ్కి, మన సీమ రమేష్ గారికి, సందీప్కి, మహేందర్ అన్నకి, సంపత్ గౌడ్ గారికి, భువన్ గారికి, అమ్మ అశోక్ గారికి, మా తమ్ముడు బాన్స్వాడ నుండి వచ్చేసిన నవీద్ గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు
కొండోజు నరసింహాచారి గారికి ఇప్పుడు నేను సత్కారం చేసిన. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అంశం మనని తట్టి లేపుతుంది. ఆ అంశం కోసం మనం పనిచేయాలని చెప్పి కంకణబద్దులై ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఆ అంశమే తానైపోయి కంప్లీట్గా తన జీవనాన్ని ఆ అంశంతో ముడివేసుకొని పొద్దున్న లేస్తే రాత్రి వరకు తను ఏమైనా రూపాయి సంపాదిస్తుందా లేదా అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి కేవలం ఓం విశ్వకర్మ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని నడుపుతూ దాని ద్వారా అనేకమైనటువంటి విశ్వకర్మల యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి నరసింహాచారి గారు లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఎందుకంటే గుర్తొచ్చినప్పుడు పనిచేయడం, ఎవరైనా అడిగినప్పుడు పనిచేయడం వేరు. కానీ పొద్దున్న లేస్తే ఇతరుల సమస్యలను పరిష్కరించడమే తన పనిగా చేయడం అన్నది చాలా రేర్గా ఉంటారు. కాబట్టి నరసింహాచారి గారిని మనస్ఫూర్తిగా నేను తెలంగాణ జాగృతి తరఫున సత్కరిస్తూ ఉన్నాను. వారిని ఒకరోజు నరసింహాచారి గారిని నేను ఎటో పోతుంటే అన్న మాట్లాడదామని బండెక్కించుకొని పోయినా. అసలు ఈయన ఫోన్ అంబులెన్స్ సైరన్ మోగినట్టే మోగుతాను. ఒకసారి ఆదిలాబాద్కి వెళ్ళి చేస్తారు, ఒకసారి మహబూబ్నగర్కి వెళ్ళి చేస్తారు, ఒకసారి ఇంకొకడికి వెళ్ళి చేస్తారు. ఏంది విషయం అని అంటే ఒక దగ్గర దొంగ బంగారం పట్టుకున్నాడు, ఇంకో దగ్గర పోలీస్ ఆయన ఫోన్ చేస్తుంది, ఇంకో దగ్గర హాస్పిటల్ ఉన్నామంటారు, ఇంకో దగ్గర ఫీజు అంటారు. నిజంగా ఒక మనిషికి అంత టెన్షన్ తీసుకున్నాడు కూడా చాలా ఇబ్బందే. కానీ సంపూర్ణంగా తన జీవితం మొత్తం కూడా విశ్వకర్మల కోసం అంకితం చేసినట్టుగా తను పనిచేస్తున్నాడు. కాబట్టే ఆ సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు తన కళ్ళు చెమ్మగిలినాయి. అది మామూలు విషయం కాదు, అందరికీ రాదు. ఉట్టుటిగా మీద మాట్లాడేటోళ్ళకు అసలు కూడా అట్లా అనిపించదు. ఆ సమస్య ఏంది, దాని డెప్త్ ఏంది, దానివల్ల బాధపడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంది, ఆ ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ ఫోటోలు చూస్తే నిజంగా చాలా దారుణమైనటువంటి బాధ. ఇందాక నరసింహాచారి గారు మాట్లాడుతూ ఒక 2 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి 411 జీవో, మీ అందరికీ నేను వాగ్దానం చేస్తూ ఉన్నా, 411 అనేటటువంటి యాక్ట్ సవరించే వరకు నేను మీ వెంటనే నడుస్తాను, మీ అందరు కూడా తెలియజేస్తాను. నాకు ఒక మంచి పేరు ఉన్నది, ఏదైనా పట్టుకుంటే ఇడిచిపెట్టదని. కాబట్టి నేను 411 యాక్ట్ని ఖచ్చితంగా వెంటబడి సవరించేంత వరకు కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అందులో లొసుగులు ఉన్నాయి కొన్ని. చాలా సందర్భాలలో ఎవరైతే మోసం చేయరో, ఎవరైతే అమాయకంగా వ్యాపారం చేస్తున్నాం అనుకుంటారో వాళ్ళు కూడా బలయ్యేటటువంటి విధంగా చట్టం ఉన్నది. సరే, దొంగలు పట్టుకోవాలి కరెక్టే, కానీ దొంగలు పట్టుకునేటటువంటి క్రమంలో మరి కంప్లీట్గా వృత్తి చేసుకునేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిరంతరం ఒక ఇన్సెక్యూరిటీ చేసేటటువంటి చట్టాలు ఎప్పుడు కూడా వాంఛనీయం కాదు. కాబట్టి అటువంటి చట్టాల సవరణ జరగాలి. దానికోసం మీ సోదరిగా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. తను మాట్లాడుతుంటే నాకు ఒక ఆలోచన వస్తూ ఉంది. దేశవ్యాప్తంగా విశ్వకర్మలు ఉన్నారు. తను ఒక మాట అన్నాడు, మలబార్ గోల్డ్ వాళ్ళు 700 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ లోన్ తీసుకున్నారంటే ఒక్క దెబ్బకు నేను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏందా అని ఆలోచన మొదలుపెట్టాను. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద సాదా విశ్వకర్మలు చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళను పక్కకు పెట్టి మరి మొత్తం ఇటువంటి వాళ్ళే తీసుకుంటున్నారా లోన్లు అనే విషయం కూడా మనందరం ఆలోచన చేయాలి. ఆర్టీఐ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ద్వారా కూడా డెఫినెట్గా దీన్ని ఒక ఉద్యమంలాగా చేద్దాం మనం. ఎందుకంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు, వెలగాల్సింది మీ జీవితాలు, ఇంకెవరో జీవితాలు మీకోసం పెట్టినటువంటి ఫండ్స్ పోవడం కరెక్ట్ కాదు. దీన్ని చాలా చిత్తశుద్ధితోని, లక్ష్యశుద్ధితోని, చాలా సీరియస్గా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి మరీ టేకప్ చేస్తాం తెలంగాణ జాగృతి తరఫున అని కూడా మీకు ఈ సందర్భంగా నేను మాట ఇస్తూ ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ఒకటే కలగా అన్నారు, తెలంగాణ తెచ్చుకున్నప్పుడు అందరం బాగుండాలి, సబ్బండ వర్ణాలు బాగుండాలి, సబ్బండ వర్గాలు బాగుండాలని ఒక కళతో తెచ్చుకున్నాం తెలంగాణ. ఉట్టి మీదికి టైంపాస్కు ఏదో పాలిటిక్స్ కోసం తెలంగాణ తెచ్చుకోవాలి. తెలంగాణ తెచ్చుకున్నాక సమూలంగా మన జీవితాల్లో మార్పు రాకపోతే అది మనలాంటి వాళ్ళ తప్పు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నరసింహాచారి గారితో వారితో కంటిన్యూస్గా మేము జాగృతితో అసోసియేట్ అయ్యి పనిచేస్తాం. ఎందుకోసం అంటే ఒక ఆలోచన ఉండే, ఎక్కడికక్కడ మండల స్థాయిలో మాల్ల లాంటివి కట్టించి వృత్తి పనిదారులందరికీ, మన విశ్వకర్మలతో పాటు వృత్తి పనిదారులందరికీ కూడా ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా ఇదివరకు ఉండే కేసీఆర్ గారికి. అనుకోకుండా మన వరకు రాలేకపోయింది, అందలేకపోయింది. ఎందుకంటే అటువంటి ఏవైతే పెండింగ్లు ఉండిపోయినాయి వాటిని ఇప్పుడు మళ్ళీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి తెలిసో తెలియకనో ఇది కాపీ కొట్టుడు అలవాటు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో కూడా అదే పెట్టింది. ఏమని, ప్రతి మండలానికి కూడా ఒక మాల్ కట్టిస్తాం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 5 ఎకరాల భూమి ఇచ్చి విశ్వకర్మలు అందరి కోసం కూడా మేము కట్టిస్తామని చెప్పాను. కానీ మర్చిపోయారు మొత్తానికే. ఖచ్చితంగా దానికోసం మనం ప్రయత్నం చేద్దాం, వెంటబడతాం, వాళ్ళు కట్టే వరకు ప్రయత్నం చేద్దాం.
వాళ్ళు కట్టకపోతే మళ్ళీ వచ్చేది మేమే కాబట్టి మేమన్నా పక్క కూడా కట్టిస్తామనే విషయం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కసారి అన్న ఒక మంచి మోడల్ చెప్పిండు నాకు నరసింహాచారి గారు. మనము ఒక 60-70 మందిని సొసైటీగా ఏర్పడి ఒక చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టుకుంటే మేమే ఒక 500 మంది పిల్లలకు జాబ్ ఇచ్చేటటువంటి పరిశ్రమగా ఎదగగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మాకు అట్లా ఏమైనా ప్రయత్నం చేసి పెట్టండి అన్నారు. ఆ ప్రయత్నాలు చేస్తూనే హక్కుభుక్తంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాల మీద కూడా మీ వైపున ఉండి నేను పోరాటం చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా కొంతమంది కూడా పొద్దున వచ్చినటువంటి విశ్వకర్మలకు సంబంధించినటువంటి సోదరులు వేరే వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళందరూ కూడా నాకేం చెప్పినారంటే ఈ ఇన్సూరెన్స్ లాగా కూడా చేస్తున్నాం మేము అని చెప్పడం జరిగింది. వృత్తి పనులు చేసేటటువంటి టైంలో రకరకాల యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి లేబర్ కార్డ్స్ కూడా ఇస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అటువంటి మంచి కార్యక్రమాల్లో మనందరం కూడా అసోసియేట్ అవుదాం, మనం కూడా తల ఒక చేద్దాం, వేస్తే అందరికి కూడా లాభం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం విశ్వకర్మలకు సంబంధించి మనం ఒక చిన్న విద్యానిధిని కూడా స్థాపిద్దాం. దానికోసం ఎట్లా ప్రయత్నం చేయాలి, దాన్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఇప్పుడు మా పాప గురించి చెప్తా ఉంటేనే అనుకున్నాము. మీరు ఇక్కడికి నా దగ్గరికి వచ్చినారు కాబట్టి ఈ పాప బాధ్యత నేను తీసుకుంటా పర్సనల్గా. కానీ ఆ పాపలాగా మరింత మంది బాధపడకూడదు కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ఒక ట్రస్ట్ లాగా ఒక విద్యానిధిలాగా పెట్టుకొని మనం పనిచేద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న సర్కారుకు ఎంత చెప్పినా కూడా చెవిటోని ముందు శంఖమూదినట్టే ఉన్నది. ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తలేరు. మళ్ళా మొహమాటం లేకుండా, అసలు ఆ మాట అనబుద్ధి కాదు కానీ నాకు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హామీ ఇస్తాడు ముఖ్యమంత్రి గారు, మేము నెక్స్ట్ మంత్ నుంచే ఫీ రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని. ఇంతవరకు దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు చిన్న స్కూళ్ళు మూతపడుతున్నాయి, పేద ఇంటి పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మన విశ్వకర్మల కాడికి మాత్రం ఖచ్చితంగా ఒక విద్యానిధిని మనం స్థాపించుకుందాం. దానికోసం నేను జాగృతి సంస్థ కూడా మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇందాక మాట్లాడినట్టుగా నకిలీ బంగారంకి సంబంధించి ఆ వీడియో చూసి నేను కూడా స్టన్ అయినా నిజంగా. ఎందుకంటే చూస్తే మంచిగా అద్భుతంగా ఉంది వడ్డానం. ఆ మనులు ఇప్పి చూస్తే లోపల ఇనుప ముక్కలు ఉన్నాయి. లిటరలీ ఆ రోజు షాక్ అయినాం, ఇంత మోసం ఎట్లా చేస్తారు అని. 5 తులాల 10 తులాల ఇనుప ముక్కలు, 20 తులాల ఇనుప ముక్కలు ఉన్నాయి. అంటే ఎవరన్నా పాపం కష్టపడి జీవితాంతం కూడబెట్టుకున్నటువంటి సొమ్ముతోని ఆడపిల్లకు వడ్డానం కొనిపెట్టి పెళ్లి చేస్తే అందులో 20 తులాల ఇనుప ముక్కలు ఉంటే మరి ఏం చేయాలి ఈ షాప్లోలను? దీని మీద కూడా కఠినంగా ప్రభుత్వాలు యాక్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఆ అన్న కేసులో పోలీస్ వాళ్ళు మరి ఎంత ముందుకు పోయినారో నాకు తెలియదు, పట్టుకుంటలేరు ఇంకా కూడా. ఇగో ఇవే ఇనుప ముక్కలు బయటకు చూస్తే ఇట్లుంది. ఇది నేను పర్టికులర్గా చూసిన బయట ఆ రోజు వీడియో చూసి ఎంత షాక్ అయినంటే బయటకు చూస్తే ఇట్లా మంచిగా ఉన్నాయి రాళ్ళు మనులు, ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి 5 తులాలు 20 తులాలు ఇట్లా. పాపము ఎంత దారుణంగా మరి వీళ్ళు బలైనరంటే మామూలు విషయం కాదు. ఇట్లాంటి సీరియస్ అంశాలు ఉన్నాయి. నేను కూడా డీజీపీ గారికి పర్టికులర్గా మాట్లాడతాను, మీరు ధైర్యం కోల్పోవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మొత్తము ఇటువంటి గడ్డు పరిస్థితుల నేపథ్యంలో విశ్వకర్మ సోదరులందరూ కూడా మరి వారి ప్రాణాలు తీసుకుంటున్నారు. చూస్తున్నాం ఆ కేసులు. ఎందుకంటే మీకు ఈజీగా ఆ మందు ఒకటి ఉంటుంది మీ దగ్గర, టక్కన తినేసి ప్రాణాలు తీసుకుంటున్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పేరు చెప్పొద్దనే చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని అందరినీ కూడా, మీకు అండగా నేనుంటా, మీకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుంది, మీకు అండగా కేసీఆర్ గారు ఉంటారు. మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. కొట్లాడదాం. కఠినమైన పరిస్థితులు అందరికీ వస్తాయి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. కానీ కొట్లాడాలి అనేటటువంటి దయచేసి గుండెల్లో నింపుకోండి. మీ అండగా నేను ఉంటానని మళ్ళొకసారి తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేసినందుకు క్షమించాలి. ఎందుకంటే పాపం తను డేట్ చెప్పిండు, అక్క ఈరోజు పెట్టుకుంటున్నామన్నారు. కానీ అక్కడ నారాయణపేటలో రైతుల భూములు కోల్పోతున్నారు. వాళ్ళు కూడా తీవ్రమైన బాధలు ఉండే, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమ్మ అశోక్ గారి ఆధ్వర్యంలో మనకు జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా జాగృతిలోకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి నరసింహాచార్య అన్నకు కూడా మనము ఏదైతే బీసీల హక్కుల కోసం చేస్తున్నటువంటి పోరాటం ఉందో మీ అందరి అండదండ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇందులో ఒక విషయం దయచేసి అర్థం చేసుకోవాలి. మనము సంపూర్ణంగా చేసినటువంటి బీసీ పోరాట ఫలితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం పాస్ చేసి, ఆ చట్టం పోయి రాష్ట్రపతి దగ్గర ఉంది, దాని గురించి ఏం మాట్లాడతలేరు. ఇంత లోపల మేము మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చినాం.
మీరు పాస్ చేసిన చట్టం కాదు, మీ చేతిలో ఉంటుంది, ఇది లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకురండి, ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే ఇవ్వండి 42% అన్నాం. అంటే మన తెలంగాణ జాగృతి ఇతర బీసీ సంఘాల ఒత్తిడికి తల ఒగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి, కానీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కూడా మళ్ళీ గవర్నర్ దగ్గర ఇరుక్కున్నది. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ ఉంటాడు, రాష్ట్రపతి ఉంటారు, కానీ వాళ్ళు కనీసం ఒక ముందడుగు వేస్తలేరు. చాలా రాష్ట్రాలలో లెక్క పెట్టలే, బీసీలకు లెక్కలు కూడా లేవు. ఈ రాష్ట్రంలో మనందరం ఒత్తిడి చేస్తే లెక్కలు వచ్చినాయి. ఇప్పుడు లెక్కలు వచ్చినాక రిజర్వేషన్ ఇవ్వడానికి ఏం ఆలస్యం ఉంది? ఎందుకోసం ఇస్తలేరు? అడ్డం పడుతూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం శుద్ధపప్పు కాదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తుంది. కానీ ఆ 42% ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లు ఉంది, లేకపోతే గవర్నర్కి పంపిన ఆర్డినెన్స్ ఉందో, అందులో ముస్లింలు ఉన్నారా లేదా చెప్పరు. ఇంత లోపల బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? ముస్లింలు ఉంటే మేము ఇవ్వమంటారు. అరే వీడు చెప్పనే చెప్పలేదు, నువ్వు ఇయ్య అంటావేంది? అంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఇద్దరు కలిసి ఏంటంటే బీసీలను ఎత్తేసేయాలి. మళ్ళీ ఎంతసేపు కొట్లాడినా కూడా దానికి సొల్యూషన్ దొరుకుతలేదు. అందుకోసమనే తీవ్రమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం. 72 గంటల పాటు అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా 4వ తారీఖు పొద్దున 10కి దీక్ష మొదలు పెడతాం. 7వ తారీఖు పొద్దున 10కి ముగించుకుంటాం. ఆ దీక్షలో మా అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా మీ అందరి నైతిక మద్దతు కూడా నాకు ఉండాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే ఇక ఏదోటి కావాలి, ఈ సమస్య తేలాలి. ఏకోర్ దక్క బీసీ బిల్ పక్కా అని మనం ఎట్లయితే తెలంగాణలో ఏకోర్ దక్క తెలంగాణ అని పక్కా అనుకున్నామో, అట్లా ఏకోర్ దక్క బీసీ బిల్ పక్కా అని ముందుకు పోవాలి. ఎందుకోసం అంటే ఇది సగం జనాభాకు సంబంధించిన అంశం. సగం జనాభా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. దానికోసం ప్రయత్నం చేయాలి, మనకు రాజ్యాంగంలో హక్కులు రావాలి. దానికోసం ఈ స్టెప్ నేను తీసుకుంటా ఉన్నా. అయితే అట్ ద సేమ్ టైం ముస్లిమ్స్కి రావాల్సిన హక్కులు కూడా మనం ఏం కాదంటలేం. కానీ ప్రభుత్వం ఏంటంటే అసలు ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారంటే 10% అంటుంది, బీసీలు ఎంతమంది ఉన్నారంటే 46% అంటుంది. మరి బిల్లు ఎంతకు పెట్టినామంటే 42% అంటుంది. మరి ఎవరిని తీసేస్తారు? వీళ్ళకెళ్ళి ఏ కులంని తీసేస్తారు? అసలు ఎవరికి రిజర్వేషన్ ఇస్తారు? ఆ స్పష్టత ఇస్తలేరు. సో మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేమెంతో మాకంతా. మేము 46% బీసీలం ఉన్నామని చెప్తే మాకు 46% ఇవ్వండి. 10% ముస్లింలు ఉన్నారంటే మాకు 10% ముస్లింలు ఇవ్వండి. బీసీలకి వెళ్ళేసి ముస్లిమ్స్కి ఇవ్వకండి, ముస్లింలకి వెళ్ళేసి వేరే వాళ్ళకి ఇవ్వకండి, ఎవరిది వాళ్ళకి ఇవ్వండి అనేటటువంటి డిమాండ్ మనం పెడతా ఉన్నాం. దానికి ఇక రకరకాల కారణాలు చెప్తారు. 50% అయిపోయింది కదా, మీకు రిజర్వేషన్ ఎట్లు ఇస్తామంటారు. కానీ అవన్నీ ఎప్పుడో దాటేసినాం. మోడీ గారు బీసీ ప్రధానమంత్రిగా ఉండి అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం 10% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి క్రమంలో 50% చట్టం వర్తించదని చెప్పి పార్లమెంట్లోనే చట్టం చేసిండు ఆయన. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ ఆఫ్ నౌ ఈ క్షణంలో కూడా 64% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మనమేమంటున్నారు? పెంచును ఇంకో 20%. ఏమైంది? తప్పేమో. మన జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వండి. అగ్రవర్ణాల్లో ఉన్న పేదల్ని కాపాడండి, అన్ని వర్గాల్లో ఉన్న పేదల్ని కూడా కాపాడండి. ఆ ఆలోచనతోనే మనం ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. నాకు విశ్వకర్మ సోదరులతోని ఒక షికాయత్ ఉంటుంది, చెప్పాలా? ఏంటిదో? మీరు ఎప్పుడు వెనక నిలబడి ఉంటారు, అసలే ముందుకు రారు. మేము పిలవాలి దగ్గర పట్టుకొని, అన్నా రండి అన్నా, ముందుకు రండి అన్నా, మీ సమస్య చెప్పండి అన్నా అని. ఎందుకంటే ఒక అడుగు ఎప్పుడు వెనకనే ఉంటారు. ఏ జిల్లాలో చూసినా, మా నిజామాబాద్ జిల్లాలో కూడా చూస్తాను నేను. అన్ని కుల సంఘాల వాళ్ళని పిలిచి అందరూ వస్తారు, వీళ్ళు మాత్రం మాట్లాడరు. మళ్ళీ పర్టికులర్గా అన్న ఏం సంగతి అని మాట్లాడిస్తేనే మాట్లాడతారు. జర అది ఇడిచిపెట్టాలి భయ్, మనం అచేతన స్థితి వదిలిపెట్టాలి, అడగాలి, యాక్టివ్ ఉండాలి. మన ప్రాబ్లం ఇదే అని అడిగితే పరిష్కారం చేయకపోతే అవతలోడు తప్పవుతుంది అని అడగకపోతే మనకెట తెలవాలి. కొంచెం మనం దయచేసి ఒక అడుగు ముందేయాలి. మహిళలైనా పురుషులైనా ఏమనుకోవద్దు, తప్పు కాదు. మీ చెల్లెగా చెప్తున్నా నేను. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు చూసినా, ఎమ్మెల్సీగా చూస్తున్నా, ఇప్పుడు చూస్తున్నా, మీరు మీ సమస్య చెప్పరు. చెప్పకపోతే ఎవరికి తెలియదు. చెప్పాలి, అడగాలి. ఎందుకంటే అది మీ హక్కు. మీరు సమస్య చెప్పినట్టు పరిష్కరించేది బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంటుంది. కాబట్టి సమస్యను బలంగా చెప్పాలి. ఇప్పుడైతే మంచిగా సోషల్ మీడియా వేదిక ఉంది. ఎట్లయితే నరసింహాచారి గారు చెప్తున్నారో యూట్యూబ్ వేదికగా, అట్లా అనేక మంది కూడా మనం చెప్పాలి మన సమస్యలు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల దగ్గర పోవాలి, ఎంపీల దగ్గర పోవాలి. ఆ చేతన మాత్రం తెచ్చుకోవాలి విశ్వకర్మ సోదరులని ఒక సోదరిగా మీకోసం నేను తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంతసేపు వెయిట్ చేసి మీ కష్టాలను నాతో పంచుకొని మీరు పరిష్కరించే మార్గంలో మీతోటి నడిచేటటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మళ్ళీ మీ అందరికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై విశ్వకర్మ, జై తెలంగాణ.